ఇప్పుడు ఆ తెలుగు బూతులు ఇప్పుడు ఇంగ్లీష్ బూతులు కూడా వెళ్తున్నట్టున్నారు లేటెస్ట్గా. వాళ్ళు ఎన్ని తిట్టే నాకు సిగ్గాచారమా ఏమండి. వాళ్ళు తిట్టేది మనం చెప్పి ఏం ఫలం పెట్టేసి లెక్క కూడా చేయం, సరేనా? పోలేక చెబుతానండి, సాక్ష్యం చెప్పమ్మా, టైం అయిపోతుంది, పాస్టర్ గారికి టైం ఇవ్వాలమ్మా. వాక్యం అంటే పాస్టర్ గారికి టైం ఇస్తావా? వాళ్ళకి ఇచ్చావు, వీళ్ళకిచ్చావు, నా దగ్గర కుదిరి టైం అయిపోతుంది నీకు. నువ్వు ఉండవాళ్ళు ఉన్నట్టుగా వస్తావు నువ్వు అని మళ్ళీ పాస్టర్ గారి సర్దుద్దేమని చెప్పి పట్లని చదివేసి మళ్ళీ ఖాళీ చేపిస్తారు. అందుకని ఎందుకు వచ్చిన వాళ్ళని అన్న ఖుషి బాగా ఏమనుకోబాక అక్కడికి సాక్షి చెప్తారు. సరేనమ్మా చెప్పు, సాక్షి చెప్పంటే థ్యాంక్ యూ, సాక్ష్యానికి ఇచ్చినందుకు వందనాలు. అమ్మ నా సాక్ష్యం భయంకరమైన సాక్ష్యం అమ్మ, నాది భయంకరమైన సాక్ష్యం అనగా అందరూ ఎడతోస్తున్నారు. అమ్మో ఏం భయంకరమైన సాక్ష్యం అనుకుంటుంది. మరి సాక్ష్యం మన టైం అయిపోయి చెప్తారు కదా. అమ్మా భయంకరమైన సాక్ష్యం నాది. మెట్ట మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీద ఉన్నాడు అంది. మరి మెట్ట మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీద సూర్యులో ఉంటాడా? మెట్ట మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీద ఉన్నాడు. పాడిగేదా సూడిగేదా పక్కన దూడ, నేను వెనకెళ్తున్నాను, అవి ముందు వెళ్తున్నాయి. పాడిగేదా సూడిగేదా పక్కన దూడ, నేను వెనకెళ్తున్నాను, అవి ముందు వెళ్తాను. ఇక చెప్పిందే చెప్పి ఇడిదిప్పి చెప్పి ఆ దూడ గేదెల గురించే చెప్తా కూర్చుంది. ఏం వెనకెళ్తాను, అవి ముందు వెళ్తాను. మెట్ట మధ్యాహ్నం అంటుంది. అందరు గుడ్డులు ఎక్కించుకు ఏం జరిగిందో, వాంబో ఏ అద్భుతం జరిగిందో, ఏ ఆశ్చర్యకార్యం జరిగిందో అని కూడా గుడ్డులు ఎక్కించుకుని ఏ రోజు వాక్యాన్ని కూడా చెవులైన వాళ్ళు సాక్ష్యాన్ని వింటున్నారు. ఎట్లా చెప్తా ఉన్నదని అమ్మ. పాడిగేదో సూడిగేదో పక్కన దూడ, ఆకాశంలో పెద్ద సూర్యుడు కూడా చెప్పి ఒక్కసారిగా గేదెకాలం నెరికల్లో పడింది నంది. మరి ఏం చేసావక్క? ఆకాశం వెంక చూసా, ఇక్కడ కాలు ఇరుకుపోతే ఆకాశం వెంక ఇరుకక్క. 24 పెద్దలు, 4 జీవులు, కోటాల దేవదూతల చేత మాడక గాఢ ప్రతి గాఢ సృష్టిపడ్డ దేవుణ్ణి ప్రభు రో దిగిరో కదరో అని పిలిచిందంట. వస్తున్నాను రోజు గేద కలిసి బయట పెట్టలేదంట. నీ సాక్ష్యానికి నిలబెట్టి నువ్వు పెట్ట, ఇది సాక్ష్యం అండి. అబ్బా సాక్ష్యం చెప్పాలి తల్లిగా, మంచిదే, కానీ ఆ సాక్ష్యం ఎలా ఉండాలి? నీకు జరిగినటువంటి సంఘటన దేవుడి బిడ్డల మధ్య చెబుతా ఉంటే, ప్రభువా అక్క చేసినట్టు నాకెందుకు చేయి ప్రభువా, అన్నకి చేసినట్టు నాకెందుకు చేయి ప్రభువా అని నీ సాక్ష్యము ఎదుటివాడి గుండెలో ప్రకంపనలు తీసుకురావాలి. అంతేగాని కడుపు మాట దాగవాడు తల్లి. అర్థమైందా? సాక్ష్యం అంటే ఎట్టుండాలో పరిశుద్ధ గ్రంథంలో చూస్తారు ఒకసారి. సాక్ష్యం అనేది ఎలా ఉండాలంటే చదవండి. మీరు ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం చదవండి ఒక్క మాట, 3వ వచనం. లేదమ్మా గ్రంథం, నేనేమో తప్పు చెప్పి నాకు భయంగా ఉంది అందుకని. అదేనమ్మా అమ్మయ్యా, అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి